డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం రచిత గారు. నమస్తే. నాకు ఇప్పుడు నేను అడిగేటువంటి క్వశ్చన్ అంటే ప్రతి ఒక్కరికి తెలుసుకోవాల్సినటువంటి క్వశ్చన్ ఏంటంటే ఆడపిల్లలు పెళ్లి చేసుకోబోయే ముందు కాబోయే భర్తతోటి కొన్ని విషయాలు డిస్కస్ చేయొచ్చు చేయకూడదు అనేటువంటి దాని మీద రకరకాల కథనాలు చూస్తాం మనం. ఈ క్వశ్చన్లో కొంతమంది నెగిటివ్ తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఈ విషయాలు దాస్తే ఎలా తెలియకూడదా, అలా ఎలా మాట్లాడుకుంటారు అనేటువంటివి ఉంటాయి. బట్ అట్లని కాదు, అందరూ మెచ్యూర్డ్ ఉంటారని మనం అనుకోలేము. కొంతమంది ఇన్స్టెంట్గా రియాక్ట్ అయ్యి లైఫ్ని నాశనం చేసుకునేటువంటి ఫ్యామిలీస్ కూడా ఉంటాయి. సో దాన్ని బేస్ చేసుకుని నేను అడుగుతున్నాను. చాలా అటువైపు ఉన్నోళ్ళు అర్థం చేసుకునేటువంటి పర్సన్స్ ఉన్నారనుకోండి, వెల్ అండ్ గుడ్. లేదు అనుకోండి, బట్ కొన్ని విషయాలు ఖచ్చితంగా ఓపెన్ అవ్వాల్సినటువంటి విషయాలు ఉంటాయి, ఓపెన్ అవ్వకూడని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. సో ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు, కాబోయే భర్త ముందు ఏ ఏ విషయాలు చెప్పాలి, ఏ ఏ విషయాలు చెప్పకూడదు అంటారు. చాలా వండర్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇట్స్ ఏ వెరీ క్రిటికల్, అంటే జంక్షన్ అన్నట్టు. ఇది కరెక్ట్గా ఒక డైరెక్షన్లో, ఒక పెళ్ళి అనేది ఒక అద్భుతమైన బంధం. ఆ అద్భుతమైన బంధంలో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇదివరకైనా పెళ్ళి సెటిల్ అవ్వగానే ఏమయ్యేదంటే, పెళ్ళి మళ్ళీ మండపంలోనే తాళి కట్టాకే, దాని తర్వాత వీళ్ళు మళ్ళీ ఫస్ట్ డే కలుసుకున్నప్పుడే తప్పించి అసలు మాటలు ఎక్కువ ఉండేవి కాదు. ఏదో ఆ పెళ్లి చూపుల్లో నచ్చానా, నీకు ఇది వచ్చా, నీకు పాట వచ్చి చూడు, ఇదే ఉండేది. ఇప్పుడు ఈ ఫోన్లు చేయబట్టి గంటలు గంటలు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎప్పుడైనా గంటలు గంటలు మాట్లాడుకున్నప్పుడు ఏమవుతుంది, ఏదో ఒకటి వచ్చి రాంది మాట్లాడడము, టూ మచ్ డిస్కషన్ లీడ్స్ టు ద లీనియన్స్. అంటే వీళ్ళు ఏదో ఒక మాట జారి అన్నా కూడా ఆ మాటను పట్టుకొని పెళ్ళిళ్ళు చెడిపోయిన కారణాలు ఎన్నో ఉన్నాయి, తెలిసి తెలియక. అయితే మీరు అడిగిన క్వశ్చన్లో ఏమి చెప్పాలి కాబోయే భర్తతోటి, ఏం మాట్లాడాలి అంటే, ఇక్కడ దాచమని మాత్రం ఏమీ చెప్పట్లేదు. ఎంతవరకు చెప్పాలి, ఎంతవరకు నువ్వు నీ హద్దుల్లో ఉండాలి, ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీని కూడా ఎంతవరకు రెస్పెక్ట్ చేయాలి అనే పద్ధతిలో మనము ఇటువైపు అటువైపు రెండు కోణాల్లో మాట్లాడడం జరుగుతుంది. సో అమ్మాయి ఏం చెప్పాలి అంటే, ఇవాళ రేపు అత్తలు కూడా రోజు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎప్పుడెప్పుడు కోడలు మా ఇంటికి వస్తుందా అని ఆశగా ఎదురు చూసే అత్తలు ఏదో మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే ఈ కలర్ కొనుక్కో అమ్మా, లేకపోతే ఇదొద్దమ్మా అని ఏదో వాళ్ళ ఆత్రం ఆరాటం ఏదో ఒకటి, సరే పెత్తనం కూడా అనుకుందాం, అత్త అనే పెత్తనం, ఎన్నో యాంగిల్స్ ఉంటుంది వాళ్ళ వైపు నుంచి. చెప్పినప్పుడు తినకి కొన్ని నచ్చచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. మరి నీకు ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఏదైతే మరీ దబాయించి చేస్తున్నారా, నువ్వు ఆలోచించుకోవాలి. అది పక్కన పెడితే, ఈ అబ్బాయికి చెప్పేటప్పుడు తనను కని పెంచిన తల్లిని నువ్వు నిర్లక్ష్యంగా మాట్లాడినా, నువ్వు కంప్లైంట్ పరంగా చెప్పినా, ఆ అబ్బాయి నీ వైపు వేసే ఒక అడుగు వెనక్కి వెళ్ళడం జరుగుతుంది. నీ మీద నువ్వు ఎంత ఇష్టమైన, ఒక 100% ఇష్టం ఉందనుకోండి, నువ్వు ఈ మాటతో దాంట్లో -5 మార్క్స్ కట్. ఒక భయం అనేది తన లోపల జనరేట్ అవ్వడం జరుగుతుంది. భయం వేస్తుంది, అరే ఈ అమ్మాయి ఇప్పుడే ఒక మాట చెప్పేస్తుంది, ఒక మాట అనే. ఇప్పుడు అమ్మాయి ఎవరైతే ఉంటారో తన తల్లిని నువ్వు ఎన్ననుకున్నా ఏమనుకున్నా నీ తల్లి ఫీల్ కాలేదు, నువ్వు పడింది. కానీ అత్తను అన్నప్పుడు బాబు మాత్రం ఖచ్చితంగా ఆ అబ్బాయి ఎవరైతే ఉంటారో కొంచెం జంకుకోవడం జరుగుతుంది. సో బేసిక్గా ఎందుకంటే, ఇంకొకటి ఎందుకు చెప్పొద్దు మేడం మీరు, మరి ఆవిడ బాధ పెడుతుందేమో కదా అమ్మ చెప్పాలి అంటే, లేదు, తను నిజంగా మంచిదై ఉండొచ్చు, అత్తగారు నీ మీద అతి ప్రేమ అయి ఉండొచ్చు, ఆత్రమై ఉండొచ్చు, ఆరాటమై ఉండొచ్చు. నువ్వు వెళ్ళిన తర్వాత తను మారొచ్చు, తను నిజంగా మంచిదై ఉండొచ్చు. ఈ ఒక్క చిన్న డిఫరెన్స్తో ఒకవేళ ఈ పెళ్ళి అనేది నీకు ఆగిపోతే నువ్వెంత మిస్ అవుతావు నీ లైఫ్లో. తొందరపాటుతనంతో ఒక మనిషిని ఒక ఫోన్ కాల్లో, ఒక వాక్యంలో, ఒక ఈవెంట్లో, ఒక సిచ్యుయేషన్లో, డోంట్ జడ్జ్. ఇట్స్ అ బిగ్ జర్నీ. సో నువ్వు ఒక్క ఫోన్లో ఒక చిన్న డ్రెస్ దగ్గర ఎలా అంటే ఎలా, అప్పుడు అమ్మ నువ్వు వేసుకోమన్నది వేసుకోబట్టి చంపలు పగలగొట్టి ఎన్నిసార్లు వేసిందో, నువ్వు వద్దు అన్నది ఏం చేసిందో. సో కాబట్టికే నిందించొద్దు. సో ఇది పక్కన పెడితే, రెండోది ఏంటి అంటే, నీ తల్లిదండ్రుల గురించి ఎన్నో రకాల అవకతవకలతో, ఎన్నో రకాల కష్టాలు పడి, ఎన్నో రకాల, అంటే వాళ్ళ తల్లి తండ్రి ఇద్దరు, వీళ్ళింట్లో వీళ్ళిద్దరికి ఒకరికొకరికి పడకపోవచ్చు, ఎన్నో రకాల దాంతో పిల్లల్ని పెంచుతారు. నీకు భర్త అనే ఒక మనిషి, అంటే నిన్ను చాలా ప్రేమగా చూసే ఒక మంచి బంధం దొరకగానే, జనరల్గా అమ్మాయిలకు ఉండే వీక్నెస్సే ఇది. ఒక భర్తను చూసుకొని ఎగురుతారు చూడండి, అందులో అంటే పెళ్ళి సెటిల్ అయినప్పుడు ఉండే ఆ గాల్లో తేలినట్టే ఉంది అనే పాట ఎవరు రాశారో కానీ అద్భుతం. ఎందుకంటే అసలు ఈ బంధాలు ఏవీ కనిపించవు నాకు.
ఎలా కనిపించవంటే ఇన్ని రోజులు కళ్ళల్లో పెట్టుకొని కడుపులో పెంచుకున్న తల్లిదండ్రుల ఒక ఏదైతే చిన్న అవకతవకలు లోపాలు ఉంటాయో, ప్రతి మనిషికి లోపాలు ఉంటాయి. ఆ తల్లిదండ్రుల లోపాలను కూడా ఆ భర్తకి చెప్పడం వల్ల నీ మీద తన తల్లి తండ్రి వీళ్ళనే తక్కువ చూపిస్తుంది అనే తక్కువ భావం ఇప్పుడు ఎంజాయ్ చేసినా రేపొద్దున మీ గొడవలు అయ్యేటప్పుడు ఇవి ఎంచడం జరుగుతుంది. సో కాబట్టికే తల్లిదండ్రులను దూషించటం కానీ, నీ ఫ్యామిలీ కానీ, నీ ఫ్యామిలీలో ఉన్న ఏ గుణాలను కూడా నువ్వు తొందరగా చెప్పకూడదు. సిబ్లింగ్స్ ఉంటారు, నీతోటి అక్క చెల్లెల్లో అన్న తమ్ముళ్ళో ఉంటారు. మరి నువ్వెలా ఉన్నా ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు 4 ఏళ్ళు ఒకలాగుండవు, అన్ని ఏళ్ళు ఉంటాయి. నీకు సరిగా పడుండొచ్చు, పడకపోయి ఉండొచ్చు. మంచి గుణాలను ఎలివేట్ చెయ్యాలి కానీ వాళ్ళల్లో ఉన్న లోపాలను ప్రతి మనిషికి ఉంటాయి. కాబట్టి నీ కాబోయే భర్తకు క్యారెక్టర్ అసాసినేషన్ చేసి చెప్పి రేపు ప్రొద్దున వీళ్ళు ఎంత మంచోళ్ళైనా ఫస్ట్ జడ్జిమెంట్ నీ తుడి చేయడం సిబ్లింగ్స్ మీద కష్టమవుతుంది. అంటే వచ్చేవాడు సిబ్లింగ్స్ ని ఆ యాంగిల్ నుంచే చూస్తాడు తప్ప, చాలా ఈవిడ కష్టం. ప్రొజెక్ట్ చేసిన యాంగిల్ నుంచే చూస్తాడు తప్ప పొరపాటును కూడా వాళ్ళలో పాజిటివ్ యాంగిల్లో చూడలేడు. ఈవెన్ పెళ్ళి అయిపోయి 100 ఏళ్ళు బతికినా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో అదే కంటిన్యూ అవుతుంది. అలాగే పోతుంది. మీ చెల్లె చెప్పింది కదా, మీ అక్కే చెప్పింది కదా అంటే ఇది సఫర్ అయ్యేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కింద. ఈవెన్ మాకు మా అక్క ఇలా చేసింది అని కింద కామెంట్ బాక్స్ లో పెట్టకపోతే అప్పుడు అడగండి. ట్రూ అండి. అంటే జనరల్గా ఇప్పుడు నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను ఎన్నో విన్నాను, ఎన్నో చూశాను. ఎందుకంటే ఒక పర్సన్ ఉంది నాకు తెలిసి, వాళ్ళ సొంత అన్న ఈ అమ్మాయి సైడ్ చుట్టాలకి ఈ అమ్మాయి గురించి బ్యాడ్ చెప్తాడు. మీ అన్నే చెప్పారుగా అంటారు. అంతే. సో అప్పుడు నీ తల కొట్టేసినట్టు ఇంకేం చేయలేవు. మీరు ఇందాక చెప్పే దాంట్లో నాకు అది కూడా బాగా నచ్చింది. అంటే భర్త దగ్గర సింపతి కొట్టేయడం కోసం అని చెప్పేసి, కాబోయే భర్త దగ్గర అంటే నాకు రెక్కలు వచ్చేసాయి, నాకు ఒక బలం పెరిగింది అనేటువంటి అది ఉత్సాహం, ఆరాటం, సంథింగ్ అంటే నన్ను తీయాలి అని. అవును, అంటే కొద్ది రోజులు ఉంటుంది ఆ ఎక్స్పెక్టేషన్స్. కొద్ది రోజులు ఉంటే దాంట్లో తెలియకుండానే పేరెంట్స్ ని అతి దారుణంగా, అంటే వీళ్ళ దగ్గర సింపతి వర్కౌట్ అవడం కోసం అతి దారుణంగా, అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా సరిగ్గా పెంచలేదనో, ఇది అడిగితే ఇయ్యలేదనో, అంటే పాపం ఈమెకి ఇవ్వలేదా అని ఆయన ఇవ్వాలి. అలా అది చాలా బ్యాడ్. ఇప్పుడు నీకు వర్కౌట్ అవుతుందేమో, లాంగ్ రన్లో పడుతుంది కదా. అంటే ఎందుకంటే మీ అమ్మ నాన్న అంత బాగా పెంచితేనే నువ్వు వంకలు పెట్టావు, నేనెంత అంటాడు. ఎక్కడ పడుతుంది? నీకే పడుతుంది. హనీమూన్ వరకే ఉంటుందండి ఏ ఎక్స్పెక్టేషన్స్ అయినా సరే. దాని తర్వాత ఎక్స్పెక్టేషన్స్ హోల్డ్ చేయడం, మీట్ చేయడం చాలా కష్టం. రేపు పొద్దున్న నువ్వు నీ భర్త ఎన్ని చేసినా ఏం చేయలేదంటే, అబ్బా నీ తల్లిదండ్రిని అన్నావు అని ఒక్క మాట అంటే ఎక్కడ పెట్టుకుంటావు తల? సో కాబట్టికే వెరీ కేర్ఫుల్. తల్లిదండ్రి జన్మిచ్చారు చాలు, అంతకు మించి ఏది చేసినా బోనసే. అక్క చెల్లి తోడబుట్టి పెరిగారు, నీలో ఉన్న లోపాలే వాళ్ళ లోపాలు, కాబట్టికే బయట పెట్టకూడదు. థర్డ్ వచ్చేసి బేసికల్గా ఫైనాన్షియల్. మీ ఫ్యామిలీలో ఉండే ఫైనాన్షియల్, రిచ్ వాళ్ళై ఉండొచ్చు, పూర్ వాళ్ళై ఉండొచ్చు, ఎలాంటి పరిస్థితినైనా కూడా డిస్కస్ చెయ్యకూడదు. మా అమ్మ నాన్నకు మస్తుంది, మా అమ్మకు మస్తుంది, ఏది అడిగినా ఇస్తారు అంటే అని ఒక మాట అన్నావు అంటే అటువైపు మనిషి ఎలాంటి వాళ్ళో తెలియదు. మంచి పిల్లలు, మంచి అబ్బాయిలు ఏమి తీసుకోరు అడ్వాంటేజ్. ఒకవేళ అటువంటి వైపు వాళ్ళు గ్రీడీ గనక అయినట్టయితే ఇంకా రా రా తీసుకురా అని నీ మీద ఆ బలవంతం చెయ్యటము, నువ్వే దానికి ఆస్కారం అవుతావు. అది కూడా లేదు అని కూడా నిందించకూడదు. ఎందుకంటే నువ్వు చేసుకున్న పాత కర్మల ప్రకారం ప్రతి ఒక్కరింట్లో జన్మలెత్తుతారు ఏ ఇంట్లో. సో కాబట్టికే లేదు అని తీసేసి లేకిగా చెప్పుకోకూడదు, ఉంది అని అత్యుత్సాహం కూడా చెప్పుకోకూడదు. ఫైనాన్సెస్ అస్సలు డిసైడ్ చేయకూడదు. బ్యాలెన్స్. ఎవరైతే ఆ భర్త అనే ప్లేస్లో కాబోయే భర్త ఉంటాడో విపరీతమైన అనుమానము కానీ అతన్ని, అంటే ప్రతి భార్యకి ఏముంటుందంటే నా భర్తని ఏం చెప్పినట్టే వినాలి అనే కోరిక స్టార్ట్ అవ్వడము ఖాయము. అసలు పెళ్ళి సెటిల్ అయ్యాక షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు ఎక్కడైనా ఒకసారి వీడియో పెట్టి చూడాలి, మీరైనా సీక్రెట్ వీడియో. అబ్బాయి కొనుక్కుంటుంటే తల్లి ఇది బాలేదురా అన్నదంటే మీ అమ్మ ఏంటి నేను చెప్పినట్టు వింటలేదు అంటే భర్త మీద తిన కమాండ్ ఉండాలి అని చూస్తుంది. అది ఎక్కడి వరకు న్యాయమని ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే ప్రతి అమ్మాయి బాగుంటుంది. సో అలా ఎప్పుడైతే నీ జీవితంలో ఏం జరుగుతుంది ప్రతి ఒక్క క్షణము అనుక్షణం తెలియాలని నువ్వు కోరుకుంటావో అటువైపు వ్యక్తికి భయం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఎట్లా అంటే ఒక జైలు అనిపించకూడదు పెళ్ళి. నువ్వు ఖచ్చితంగా కేర్ వేరు, అనుమానం ఇన్సెక్యూరిటీ వేరు. నువ్వు తిన్నావా, ఉన్నావా, లేచావా, నీళ్ళు తాగా, ఇక్కడ వరకు పర్లే. శుభ్రత ఓకే, ఓసిడి డిసీజ్
అర్థమైందా? ఆ అబ్సెసివ్ కంపల్సివ్ డిసీజ్ అనేది ఏంటంటే అది డిజార్డర్ కింద పడిపోయింది. నీట్‌నెస్ వెరీ ఇంపార్టెంట్. కేర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మితిమీరిన కేర్ గాని, మితిమీరిన పట్టించుకోవడం వల్ల వాళ్ళకు ఉచ్చులాగా తయారై నీకు ఒక రకంగా పెళ్ళికి ముందు ఇలా నువ్వు బయటపడ్డట్టయితే వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ కూడా చేసుకున్న తరుణాలు చాలా ఉన్నాయి. అలా కాకుండా నీ స్వతహాగా గోల్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, నాకు వర్క్ చేయాలని ఉంది, లేకపోతే నాకు ఇలా ఉండాలని ఉంది, నాకు ఇలా ఫస్టే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది ఎంత వీలైతే అంత క్లియర్‌గా. ఒకవేళ నువ్వు నీ గోల్స్‌కి అంత ఇంపార్టెన్స్ లేదు, నువ్వు చక్కగా హౌస్ వైఫ్ లాగా నువ్వు ఉన్న దాంట్లో ఉండాలనుకుంటున్నావు, వెల్ అండ్ గుడ్. లేదు నువ్వు చాలా యాంబిషియస్, నువ్వు కెరియర్ ఓరియెంటెడ్, దెన్ బీ కేర్‌ఫుల్. మొత్తం క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అన్నిటికంటే ముఖ్యమైనది ఇవాళ రేపు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లేని మనుషులు లేరు. అలా అంటే ఎంతవరకు ఎళ్ళావు అనేది నీ సంస్కారానికి సంబంధించిన విషయం. నీ లైఫ్‌లో అలాంటి తక్కువ పాస్ట్ అంటే ఉత్త ఫ్రెండ్స్ ఉన్నారు. నో నీడ్ టు మెన్షన్. ఇయాల రేపు కామన్. ఇవాళ రేపు ఆ అబ్బాయిలకే కామన్. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్‌కి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంటే బ్యాడ్‌గా ఉండకుండా నార్మల్ ఫ్రెండ్స్ ఉంటే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మేడం అలా ఎలా చెప్తారు? దాచమని చెప్తున్నారా? అంటే లేదు, అక్కడ ఏం లేని దానికి ఏం చెప్పమంటారు? మీకేదైనా విపరీతమైన బ్యాడ్ పాస్ట్ ఉన్నట్టయితే గనక, తెలియక తప్పులేమైనా జరిగి ఉంటే గనక కూర్చోబెట్టి ఖచ్చితంగా చెప్పండి. లేదు అసలు చెప్పాల్సిన అవసరం లేదు మేడం. నేను ఈ మధ్య చాలామంది అమ్మాయిలు వింటున్నాం, రేపు పొద్దున తెలిస్తే ఎలా చెప్తాము అని తల్లిదండ్రులను చాలా భయపెట్టిన వాళ్ళున్నారు. అంటే నేను చూసాను. నేను చెప్తా అంటే తల్లిదండ్రులేమో వద్దు బిడ్డ చెప్పకు అనటము. ఎందుకు అంటే అక్కడ ఏం లేదు. ఏదో చిన్న సంఘటనలు చిన్న చిన్నవి ఉంటాయి. ఎందుకు అంటే మళ్ళీ తెలిస్తే అని అనుకుంటాడు, నేను నిజాయితీ పరురాళ్ళము చెప్తాము అంటే దాని ఫ్యూచర్ ఇంపాక్ట్ ఇంకోలా ఉంటది. అక్కడ ఏమీ లేదు. వాళ్ళ మనసులో ఒక కలుపు మొక్క నువ్వే నాటినట్టు. ఇక దాన్ని తుంపడం భగవంతుడి సాధ్యం కూడా కాదు. మగాళ్ళ మనసులో ఎప్పుడైతే అనుమానం బీజం పడుతుందో, మగాలేదు ఆడలేదు ఎవరి మనసులో అయినా అనుమానం బీజం పడుతుందో దాన్ని తెంచేయడము ఆ భగవంతుడు తరం కూడా కాదు. సో కాబట్టికే ఒకవేళ మీరు అన్నట్టు ఇందాక విపరీతమైన బ్యాడ్ పాస్ట్ అనుకోకుండా తనకి చాలా బ్యాడ్ జరిగింది అనుకుందాం. అప్పుడు కూర్చోబెట్టి మాత్రం నేను ఐ హ్యావ్ టోటల్లీ చేంజ్డ్. నా లైఫ్ మొత్తము ఇరేజ్ చేసేసాను పాస్ట్. నేను ఐఎమ్ సరెండరింగ్ ప్యూర్లీ పద్ధతిగా. నీకెప్పుడైనా ఫ్యూచర్లో నేను కంప్లైంట్ జన్మలో ఇవ్వను. నీకు అటువైపు నుంచి ఎవరైనా నిన్ను తటస్థించి నా గురించి ఏదైనా చెప్పినట్టయితే ప్లీజ్ నన్ను అప్రోచ్ అయ్యి క్లియర్ చేసుకోండి. అంతేగాని మీరు అదే నమ్మి నా మీద అంటే రియాక్ట్ అయ్యి గొడవలకు మాత్రం దిగొద్దు. మీరు రెస్పాండ్ అవ్వండి, నన్ను అడగండి, నేను క్లారిఫై చేస్తా. కానీ ఇది ఇంకా నా ఫ్యూచర్లో నా లైఫ్లో ఇలాంటివి ఉండదు. నేను మొత్తం మీకు సరెండర్ అంటే మీరే నా ప్రపంచం అనుకొని వస్తున్నాను. నిజాయితీగా నమ్మండి అని నిజాయితీగా చెప్పినట్టయితే ఆ మాట చెప్పండి. ఎందుకంటే మీ జీవితంతో పాటు వేరే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసే అధికారము మనకు లేదు. ఇవాళ మీరు నా ప్రజెంట్లో ఉన్నారు కాబట్టి మీకు కొన్ని విషయాలు తెలిసాయి కాబట్టి మీరు రియాక్ట్ అవటంలోనూ రెస్పాండ్ అవటంలో తప్పలేదు అనుకుందాం. రెస్పాండ్ అయితే బాధ్యతతో కూడుకున్నటువంటిది. అడగటం, కూర్చోబెట్టడం పద్ధతి. కొంతమంది రియాక్ట్ అయిపోతారు ఇన్స్టెంట్. అది చాలా పెద్ద తప్పు. ఆ పాస్ట్లో మీరు అక్కడ లేరు కాబట్టి మీకు ఆ విధంగా జరిగింది. కరెక్ట్. అవును, వాళ్ళ పాస్ట్లో ఆ టైంలో వాళ్ళు లేరు. ఇవాళ మీరు ఉన్నారు అంతే. రేపు కూడా మీరు ఉంటారో లేదో తెలియదు. కాబట్టి ఉన్నది ఇది. ప్రజెంట్ నేను నీ దగ్గర ఏ విధంగా ఉన్నానో అదే నేను. యాక్సెప్ట్ దట్ రియాలిటీ. నేటి విషయాన్ని మాత్రం కనుక చెప్పగలిగితే చాలు. యువతల వైపు పాస్ట్ ఉండదా అంటే 360 degreesలో కనుక్కుంటే ఉంటాయి. పర్ఫెక్ట్గా చెప్పారు. అందుకే అంటున్నాను అసలు ఈ కాలంలో ఇంకా ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఇంత మూమెంట్ ఉంది లైఫ్లో, ఇంత మందిని కలుస్తున్నాము. సో దెర్ ఈజ్ ఎ ఛాన్స్. కానీ క్లారిటీ ఎంటర్ అయ్యేటప్పుడు ఎంత క్లారిటీతో ఎంటర్ అయితే ఇద్దరికీ అంత మంచిది. జీవితం బ్యూటిఫుల్గా. నో డౌట్ అండి, పెళ్ళి అనేది అద్భుతమైన బంధం. ఎప్పుడు రియల్గా మనస్ఫూర్తిగా ఇద్దరిని ఒకరినొకరు యాక్సెప్ట్ చేసుకున్నప్పుడు గుణగణాలు జ్యోతిష్యంలో చూడటం కాదు, చెప్పుకున్నప్పుడు చాలా బ్యూటిఫుల్గా సాగడం జరుగుతుంది. నెక్స్ట్ అండి, అసలు ఎంత ఆత్రంగా అడుగుతున్నారో అబ్బాయి అనిపించుకున్నారు నాకు. సో యాక్చువల్గా చాలా మీ వైపే చెప్పాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని కదా, అందుకే మీకు నెక్స్ట్ అని అన్నారు. సో ఇలాగే అబ్బాయిలందరూ కూడా అలాగే ఎదురు చూస్తుంటారు. సో నిజంగానే ఇది చాలా సీరియస్ టైపే. ఎందుకంటే ఒక 4-5 చెప్పుకున్నాం మనం. మనకి ఇది చాలామంది వాచ్ చేసి కరెక్ట్ అనే అబ్బాయిలు కూడా అవును అని అనగానే మెసేజ్ పెడితే ఇంకా దీంట్లో చాలా డీప్ కంటెంట్ కూడా ఉంటుంది. ఎంతవరకు పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 ఉంటుంది.
అలా ఉంటాయి. ఉంటాయి. ఖచ్చితంగా ఇది అంటే జీవితం అనేది ఎన్ని ఏళ్ళది. నన్ను మీరు 10 నిమిషాల్లో చెప్పమంటే నేనేమని చెప్తాను? సో మీకు ఎవరికైనా పార్ట్ 2 కావాలి అని అంటే, మీకు నెక్స్ట్‌ది కావాలి అని అంటే సిరీస్ వైస్ కింద కామెంట్ బాక్స్‌లో మాత్రం పోస్ట్ చేయండి. మాకు పార్ట్ 2 కావాలి అని అంటే ఖచ్చితంగా దాని మీద మేము వీడియో చేయడం. అమ్మాయిల జీవితము ఆనందంగా, అద్భుతంగా చేసుకున్న భర్తతో సుఖ సంతోషాలతో ఉండాలి. భర్త కూడా భార్యతో అలా ప్రేమగా ఉండాలి అనంటే ఖచ్చితంగా ఈ చిన్న టిప్స్ మనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో, మనకున్న సైకాలజీ దాంతోటి ఖచ్చితంగా ప్రూవెన్ ఫ్యాక్ట్స్ తోటి చెప్పే వాస్తవాలు ఇప్పుడు చెప్పినయి. సో, కాదని నాకు తెలిసి ఎవరు అనరు. అవుననే అంటారు. కామెంట్‌లో పెట్టండి. సో పార్ట్ 2 అయితే ఉంటుంది. పక్కా. కింద కామెంట్ బాక్స్‌లో వాళ్ళు అడిగితేనే చేస్తారు అంతే. అంతే కదా! డెఫినెట్‌గా అండి. థ్యాంక్ యూ. అయితే చాలామంది మీ దగ్గర పర్సనల్ కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు. టీనేజ్ ఆడపిల్లలు వాళ్ళ లైఫ్‌ని వాళ్ళకి తెలియకుండా స్పాయిల్ చేసుకుంటారు వేరే ట్రాప్‌లో ఉండి. టీనేజ్ మగపిల్లలు తెలియకుండానే వాళ్ళు కూడా వేరే ట్రాప్‌లో పడిపోయి ఉంటారు. అండ్ ఆడపిల్లలు కూడా పెళ్ళైనటువంటి వాళ్ళు, పెళ్లి చేసుకోబోయేటువంటి వాళ్ళు మీలాంటి వాళ్ళని అప్రోచ్ అవ్వాలనుకుంటారు. సో కౌన్సిలింగ్ కోసం అని చెప్పేసి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? దే కెన్ కాల్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్. మన వీడియోస్ చూసి నిజంగానే అంటే ఐయామ్ సో బ్లెస్డ్ అని నేను ఎప్పుడూ చెప్తాను. ఎందుకంటే మనకి ఆ వీడియోస్ చూసి చాలామంది అమ్మాయిలకి పర్ఫెక్ట్‌గా ఎలా కౌన్సిలింగ్ అవసరమా అన్న విషయంలో తండ్రులు ఎంతమందో తీసుకొచ్చి మనకి ఆల్రెడీ రిజల్ట్స్ చూస్తున్నారు. సో, కాబట్టికే దే కెన్ కాంటాక్ట్ ఫర్ ఎనీ చిన్న నుంచి పెద్ద వరకు వాళ్ళ లైఫ్‌ని ఎలా లీడ్ చేసుకోవాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడొద్దు, డెసిషన్ మేకింగ్, డిప్రెషన్, స్ట్రెస్, ఫ్యామిలీ రిలేషను ఇలా ఏది అని అనుకున్నా కూడా దే కెన్ కాంటాక్ట్ అస్ ఆన్ స్క్రాలింగ్ నెంబర్ నాకు ఫర్ ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. అండ్ పార్ట్ 2 కనుక మీకు కావాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్‌లో పోస్ట్ చేయండి. ఇంకా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాము. దయచేసి కొంచెం మాకు మోర్ నీడ్ ఇన్ఫర్మేషన్ అని కనుక పెడితే మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా నేను వాటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. సో అండ్ పర్సనల్ కౌన్సిలింగ్ కూడా కావాలి అనుకుంటే రజిత గారిది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ ఆర్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.